నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అంబటి రాంబాబు మరో మంట పెడుతున్నారు. ఏకంగా మెగాస్టార్ కుటుంబంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాంట్లో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు పుష్ప 2 సినిమా రిలీజ్పై స్పందించి దీన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే గతంలో ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలని చూశారు, ఎంత మాత్రం అడ్డుకున్నారు. ఈ పుష్ప 2 సినిమాని కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎంతవరకు అడ్డుకుంటారో మేము చూస్తాం అన్నట్టు ఆయన మాట్లాడటం అయితే జరిగింది. సో అసలు పుష్ప 2 సినిమాకి అంబటి రాంబాబుకి ఉన్న సంబంధం ఏంటి, ఎవరి మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ఈ మాటలు మాట్లాడారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంబటి రాంబాబు గారు ఈరోజు పుష్ప 2 సినిమాపై మాట్లాడారు. అండ్ మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అని మాట్లాడిన నేపథ్యంలో ఆయన చాలా ఫీల్ అయ్యి మొన్న అంటే దానికి స్పందించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుష్ప 2 గురించి మాట్లాడుతున్నారు. అసలు పుష్ప 2 సినిమాని ఎవరు అడ్డుకోవాలనుకున్నారు, ఎందుకు రాంబాబు గారికి అంత ప్రేమ పుట్టుకొచ్చింది పుష్ప 2 సినిమాపై? అండ్ ఈ పుష్ప 2 సినిమాపై స్పందిస్తూనే ఆయన గతంలో ఎన్టీఆర్ గారి గురించి కూడా తీయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను, ఏ ఉద్దేశంతో ఆయన ఇలా మాట్లాడారనుకోవచ్చు? అంబటి రాంబాబు కళ్ళు పుష్ప 2 మీద పడ్డాయా? మటాష్. ఏది పుష్ప 2 ఇక మటాష్ అయినా? ఎందుకంటే ఇతను అర్జున్కి మేలు చేద్దామనా, సుకుమార్కి కీడు చేద్దామనా? ఎందుకు అల్లు అర్జున్ సుకుమార్ మీద ఇతనికి ఒక్కసారి ఇంత ప్రేమ పొంగింది? అల్లు అర్జున్ ఏమైనా వైసీపీలో చేరిపోయాడా? ఇప్పుడు చూడకపోతే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, అల్లు అర్జున్ ఏదో మావాడని, మావాడి సినిమా ఎవరు ఆపుతారో చూస్తామని అల్లు అర్జున్ని కాస్త కండవా కప్పేశారా? గతంలో మనం చూసాం, ఆయన ఏదో శిల్ప రవికిరణ్ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఏదో బ్రేక్ఫాస్ట్ ఏదో పిలిస్తే వెళ్తే అక్కడ జనం విపరీతంగా గ్యాదర్ అయితే, అతనేదో ఫ్రెండో మరి క్లాస్మేటో ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కలిసి పెరిగారో, అతను ఆ ఎన్నికలకు ముందు వెళ్ళినందుకు ఏం జరిగింది, అతని పైన కేసు పడ్డాయి. మొన్న క్లియర్ అయినట్టుంది. అల్లు అర్జున్ పైన అసలు పెద్ద కేసు పడింది. అది ఈ మధ్య ఏదో కొట్టేసినట్టుగా మనం చూసాం. అంటే ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా అంబటి రాంబాబు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే, మెగా ఫ్యామిలీలో మంట పడుతున్నాడా? చూడకపోతే మనకు అదే ఉంది. ఎవరు అడ్డుకుంటారు పుష్ప 2? అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకున్నారు కదా సార్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో అందరూ అలానే అడ్డుకుంటారన్న ఉద్దేశం కావచ్చు. అంటే పుష్ప 2 సినిమాలను ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అడ్డుకుంటున్నట్టుగా, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల్ని చీల్చాలన్న ఒక కుట్ర కనపడతారు. అంటే మెగా ఫ్యాన్స్లోనే వీళ్ళు చిచ్చు పెట్టే కుట్ర ఇంతకుముందు మనం చూసాం. ఏది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అసలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా బాలకృష్ణ చిరంజీవి అభిమానుల మధ్య ఇట్లా పోస్టులు పెట్టేవాళ్ళు, ఇట్లా చిచ్చు రాజేసేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య గడబిడ పుట్టించాలని వీళ్ళే కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ కింద ముసుగేసుకుని, వీళ్ళలోనే కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ కింద ముసుగేసుకుని ఒక గెరిల్లా యుద్ధం బిగించేసేవాళ్ళు. అంటే వీళ్ళంతా వేరు చేయాలనుకుంటే వాళ్ళంతా ఐక్యమయ్యారు. పవన్ కళ్యాణ్ని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా చేయాలనుకుంటే ఆయన మరీ బాగా క్లోజ్ అయిపోయాడు. అసలు అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎలా రెచ్చగొట్టారు, అసలు నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు విడిగా పోటీ చేయి, లేకపోతే 50-50 80 సీట్లు అడుగు, 70 సీట్లు అడుగు, 50 సీట్లు అడుగు, ఇట్లా రెచ్చగొట్టాలని చూసి భంగపడ్డారు. వీళ్ళంతా రెచ్చగొట్టాలని చూస్తే పవన్ కళ్యాణ్ అంత తగ్గాడు. వీళ్ళ రోగం కుదర్చాలా అన్నట్టుగా ఆయన ఏంటి 22 సీట్లకు కూడా సిద్ధపడి, అంటే ఏంటి, ముందు ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, బై బై వైసీపీ అనే ఒక నినాదాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ వీళ్ళంతా రెచ్చగొట్టాలని చూస్తే వాళ్ళంతా స్నేహం చేసిన పరిస్థితి. ఇప్పుడు అల్లు అరవింద్ ఇవాళ ఆహా అదేదో షో ఏంటది అన్స్టాపబుల్ బాలకృష్ణ చేస్తున్నాడు. అంటే నందమూరి బాలకృష్ణ అల్లు అరవింద్కి అల్లు అర్జున్కి క్లోజ్ అవ్వటం వీళ్ళు సహించలేకపోతున్నారా? వీళ్ళంతా కడుపుబ్బరం అయితే వాళ్ళకంత నవ్వులుగా ఉందా? అంటే మనం ఇవాళ అంబటి రాంబాబు ఈరోజు మాట్లాడిన మాటలు ఈ పుష్ప 2 రిలీజ్ పైన అతను లేని ప్రేమ కనపరచటం. ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చాడు, ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకున్నారు గతంలో, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు అడ్డుకుంటున్నారు, సహించే ప్రసక్తే లేదు. ఎవరు అడ్డుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు? నిన్నగాక మొన్న దేవర సినిమా రిలీజ్ అయింది, అడ్డుకున్నారా?
అసలు దాన్ని లోకేషే ట్వీట్ చేసినట్టున్నాడు. అతని పుట్టినరోజుకి లోకేష్ అభినందనలు చెప్తాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎవరు అడ్డుకున్నారు? అసలు ఈ సినిమాలు అడ్డుకోవటం బిగించేసిందే జగన్మోహన్ రెడ్డి. అతని ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ప్రభుత్వ పెత్తనం ఫిలిం డిస్ట్రిబ్యూషన్ పైన, సినిమా థియేటర్లో ఎన్ని షోలు వేయాలో, టికెట్ ఎంత పెట్టాలో అంతా ప్రభుత్వమే ఒక పెద్ద కొత్త చట్టం ఒకటి చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం చిరంజీవిని ఎంత అవమానించారు. చిరంజీవి నాయకత్వంలో వాళ్ళంతా వచ్చి కలిస్తే, మహేష్, రాజమౌళి, వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమా వాళ్ళంతా వచ్చి ఆ రోజు ఏంటి, ఒక తల్లిగా కన్నతల్లి స్థానంలో మీరున్నారు, సినీ పరిశ్రమ మీద మీరు కన్నెర్ర చేయొద్దు సీఎం గారు అని చిరంజీవి చేతులు జోడిస్తే దాన్ని వీళ్ళు సీక్రెట్గా రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటున్నాడు అన్న నీ ఈగో సాటిస్ఫాక్షన్కి ఆ వీడియో రిలీజ్ చేయటం జగన్ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు నువ్వు చిరంజీవిని అవమానించానని నువ్వు సంతోషపడితే ఇవాళ మెగా ఫ్యాన్స్ నీ ఓటమి నువ్వు కళ్ళ చూసేదాకా వాళ్ళు నిద్రపోలే. ఇప్పుడు మళ్ళా అంబటి రాంబాబుతో కొత్త డ్రామా బిగిన్ చేశాడా జగన్? అంటే ఏంటి, బాలకృష్ణ అభిమానులు చిరంజీవి అభిమానుల మధ్య కుంపు పెట్టలేకపోయాం, తెలుగుదేశాన్ని జనసేనని వేరు చేయలేకపోయాం. కాబట్టి నందమూరి అభిమానులు తర్వాత చిరంజీవి అభిమానులు కుదరలేదు కదా, ఇప్పుడు చిరంజీవి కుటుంబంలోనే చిచ్చు పెట్టాలనా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా వాళ్ళేమో అంత ఐక్యం అవుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.